హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ లేకుండా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఫ్రూట్ సలాడ్ని హెల్తీ వర్షన్లో చూపించిపోతున్నానండి. సమ్మర్లో ఇలా చల్లచల్లగా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది, పొట్టకి కూడా చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 10 బాదం పప్పుల్ని అలాగే 10 జీడిపప్పుల్ని వేసుకోవాలి. జీడిపప్పును బద్ద జీడిపప్పు కాకుండా ఇలా హోల్ క్యాష్యూని ఉపయోగించండి. వీటిని త్వరగా నానబెట్టుకోవడం కోసం నేను ఇక్కడ వేడి నీళ్ళు వేస్తున్నాను. మీరు నార్మల్ వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ అయినా సరే నానబెట్టుకోవచ్చు. వేడి నీళ్ళతో ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ స్వీట్ పొటాటోని తీసుకున్నానండి. ఇలా మీడియం సైజులో ఉండేవైతే 3 తీసుకోండి, పెద్దవైతే 2 తీసుకున్నా కూడా సరిపోతాయి. ఈ చిలకడ దుంపల్ని ఆవిరి మీద ఉడికించుకుని తీసుకున్నట్లయితే వీటిలోని తీపి తగ్గిపోకుండా ఉంటుంది. అలాగే ఉడికించుకునేటప్పుడు ఉప్పు లేకుండా ఉడికించుకుని తీసుకోవాలి. ఇలా వాటిపైన ఉండే పొట్టును తీసేసుకుని వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకునే లోపల బాదం పప్పు, జీడిపప్పులు కూడా నానిపోయి ఉంటాయి. బాదం పప్పు పైన ఉండే పొట్టు మొత్తాన్ని ఇలా తీసేసుకుని వీటి నుండి వాటర్ మొత్తాన్ని కూడా సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులను వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేని వాళ్ళు ఇష్టమైతే యాలకుల పొడినైనా సరే వేసుకోవచ్చు. వీటితో పాటుగా 1/2 లీటర్ పాలను కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని కాచి చల్లారి పెట్టుకుని వేసుకోవాలి. అలాగే పాలన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, ఇలా చాలా స్మూత్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకునే మిక్చర్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్లోకి స్వీట్నెస్ కోసం నేనైతే హనీని వేస్తున్నానండి. హనీకి బదులుగా పంచదార, బెల్లాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. బెల్లం, పంచదారని ఉపయోగిస్తున్నట్లయితే దుంపలతో పాటుగా వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని కలిపి గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. హనీ అంతటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. సమ్మర్లో చల్లచల్లగా తీసుకుంటే బాగుంటుంది కాబట్టి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేనైతే ఈ ఫ్రూట్ సలాడ్లో అరటిపండు, యాపిల్, దానిమ్మ గింజలు అలాగే గ్రేప్స్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా ఈ ఫ్రూట్ని కూడా వేసుకుంటున్నాను. నేను ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ కొత్త రకం పండును చూశానండి. కాశీరేగి పండులోనే ఇది మరొక రకం. ఇవి కూడా చాలా స్వీట్గా ఉంటాయి. వీటిని కూడా నేను కొద్దిగా వేసుకుంటున్నాను. వీటితో పాటుగా డ్రై ఫ్రూట్స్ని, కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు అలాగే కిస్మిస్లను కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా డేట్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా డేట్స్ని వేసుకుంటే మధ్య మధ్యలో డేట్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్కి పలానా ఫ్రూట్సే వేసుకోవాలని ఏమీ లేదండి. పులుపు లేని ఏ ఫ్రూట్స్నైనా సరే వేసుకోవచ్చు. అంతా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా క్రీమీగా ఉంటుంది. అలాగే చిలకడ దుంపతో చేసినట్లుగా అస్సలు అనిపించదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హెల్దీ వర్షన్లో చేసుకునే ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.